200 ఏళ్ల పాటు సుభిక్షితంగా ఉన్న బాన్గఢ్ రాజ్యం అకస్మాత్తుగా ఖాళీ అయిపోయింది. బ్రహ్మాండమైన కోట, దాని చుట్టుపక్కల ఉన్న వందలాది ఇల్లు శిథిలమైపోయాయి. రాత్రైతే చాలు కోట నుంచి భయంకరమైన అరుపులు వినిపిస్తున్నాయని, చీకటి పడిన తరువాత కూడా ఎవరైనా కోటలో ఉంటే మాయమైపోతున్నారని పుకార్లు మొదలయ్యాయి. ఇక అంతే, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా ఆ కోటలోకి అడుగు పెట్టడమే మానేశారు. ప్రభుత్వం కూడా సూర్యాస్తమయం తరువాత కోటలోకి అడుగు పెట్టడానికి వీలు లేదని, కాదని ఎవరైనా అడుగు పెడితే శిక్ష తప్పదని హెచ్చరికలు జారీ చేసింది. బాన్గఢ్ కోటలో దెయ్యాలు తిరుగుతున్నాయని, లోపలికి వెళ్లిన వారికి అవే హాని తలపెడుతున్నాయని ప్రజల నమ్మకం. ఈ విషయంలో ప్రధానంగా 2 కథలు ప్రచారంలో ఉన్నాయి. ఒకటి, బాన్గఢ్ రాజ్యంలో రత్నావతి అనే అందమైన రాజకుమారి ఉండేది. సింగ్యా అనే తాంత్రికుడు ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. దానికి రత్నావతి అంగీకరించకపోవడంతో ఆమె మీద పగ పెంచుకున్నాడు. ఒకరోజు వాళ్ళిద్దరి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రత్నావతి సింగియాలతో పాటుగా రాజ్యంలోని ప్రజలంతా చనిపోయారు. అలా చనిపోయిన వారు ఆత్మలన్నీ ఇప్పటికీ ఆ బాన్గఢ్ కోటలోనే తిరుగుతున్నాయని ప్రజల నమ్మకం.